ఆ గ్రామంలో ప్రజలు పాములు కలిసి జీవిస్తాయి. ప్రతి ఇంటికి గుట్టలు గుట్టలుగా పాములుంటాయి. అవి కరిచినా వారికేమీ కాదు. ఈ ఊరి రహస్యం ఏమిటో ఇప్పటి వరకు సైన్స్కి కూడా అందని మిస్టరీగానే ఉంది. ఆ ఊరేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాము అంటేనే భయం. అది ఏ రకమైన ఏ జాతిదైనా భయం కలుగుతుంది. ఇక అదే తాచుపాము పేరు చెప్తే దానిని మన పక్కన చూస్తే వెనులోంచి వణుకు మొదలవుతుంది. మరి అలాంటి తాచుపాములతో మనుషులు కలిసి సహజీవనం చేస్తే ఆ ఆలోచనే షాక్ కలిగిస్తుంది కదా. కానీ ఇది నిజం. కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరి జిల్లాలో పంచాయత్ పట్టణానికి దగ్గరగా నాగేనహళ్లి అనే గ్రామంలో ప్రజలు పాములు కలిసి జీవిస్తారు. ప్రతి ఇంటికి గుట్టలు గుట్టలుగా పాములుంటాయి. అవి కరిచిన వారికి ఏమీ కాదు. ఈ ఊరి రహస్యం ఏమిటో ఇప్పటి వరకు సైన్స్కి కూడా అందని మిస్టరీగానే మిగిలిపోయింది. నాగేనహళ్లి అంటే తాచుపాముల గ్రామం అని అర్థం. కాగా ఈ గ్రామంలో ఎవరైనా ఒకవేళ పాము కాటుకు గురైతే అలా సర్పం చేత కరవబడ్డ వారిపై ఆ విషయం పనిచేయదు. అదేంటి అనుకుంటున్నారా? అవునండి, ఆ గ్రామంలో ఉన్నంతవరకు వారికి ఏమీ కాదు. కానీ ఏ కారణం చేతైనా పాము కాటుకు గురైన వాళ్ళు ఆ ఊరి పొలిమేర దాటి బయటికి వెళితే వెంటనే మనుక్షణం మరణిస్తారట. అదేంటి, పాము కరిచిన వెంటనే మరణించాలి కానీ ఊరు దాటాక మరణిస్తాం ఏంటి అనుకుంటున్నారా? అది మనకే కాదండి, ఇప్పుడు వరకు ఎంతోమంది కొమ్ములు తిరిగిన సర్పశాస్త్రజ్ఞులకు కూడా ఆ విషయం అర్థం కాలేదట. అయినా ఆ గ్రామంలో పాము కరవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. ఒకవేళ ఆ గ్రామంలో ఎవరికైనా సర్పం కరిస్తే ఆ సర్పం కరిచిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఊరి శ్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు. వెంటనే ఆ గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి వెళ్ళి స్వామివారి తీర్థం తీసుకుని మర్నాడు ఉదయం వరకు ఆ గుడిలోనే నిద్రపోకుండా ఉండిపోతారు. అనంతరం వారికి ఎక్కిన విషయం నిర్వీర్యమై క్షేమంగా బయటపడతారట. అసలు ఇలా జరగడానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలోనే ఉంది. ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు నివసించేవారట. ప్రతిరోజు ఉదయం ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుని హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడట. ఒకరోజు ఆయన భిక్షం ఎత్తుకుని తిరిగి హనుమాన్ గుడికి వస్తుండగా ఒక చోట పొదల మధ్య పడి ఉన్న శిశువుని చూశారు. అనాథగా పడి ఉన్న బిడ్డను సాధువు చేరదీశాడు. బిడ్డను పెంచి పెద్ద చేయడం ప్రారంభించారట. కాలచక్రంలో 12 ఏళ్లు గడిచాయి. ఆ మగబిడ్డకు 12 ఏళ్లు నిండాయి. రోజులా సాధువు పిల్లాడిని గుడి దగ్గర విడిచి భిక్షం ఎత్తుకోవడానికి ఊర్లోకి వెళ్ళాడట. భిక్ష తెచ్చుకుని వచ్చేసరికి సర్పం కాటుకు గురై తన బిడ్డ మరణం చెందాడట. దాంతో ఆగ్రహించిన ఆ సాధువు తపస్సంపన్నమైన ఆ సాధువు ఆగ్రహంతో నాగరాజును శపించడానికి యత్నించాడు. ఆ విషయం పసిగట్టిన నాగరాజు కన్ను మూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళలోకం నుంచి సాధువున ప్రాంతానికి వచ్చి సాధువుని క్షమించమని వేడుకున్నాడు. అంతేకాదు పాము కాటుకు గురైన ఆ బిడ్డను బతికించాడు. దీంతో సాధువు శాంతించి ఇకపై గ్రామంలో నివసించే వారి మీద లేదా గ్రామంలో ఉన్న వారిపై ఏ విధమైన సర్పం విషం పనిచేయదని, గ్రామం దాటితే పాము విషం పనిచేస్తుందని చెప్పాడట. సాధువు చెప్పిన షరతుకి నాగరాజు అంగీకారం తెలిపాడట. అనంతరం ఆ సాధువు ఆ గ్రామ సరిహద్దులపై 4 బండరాళ్లను పాతి వాటిపై ఆయనే స్వయంగా ఇలా చెక్కాడట. ఈ 4 రాళ్ల సరిహద్దులపై ఉండే నాగేనహళ్లి గ్రామంలో ఉన్నంత వరకు సర్పంతో కరవబడిన ఏ వ్యక్తికి ప్రాణహాని ఉండదు. కానీ సర్పం కరిచిన వారు గ్రామం దాటితే మరణం తప్పదు అని రాసిపెట్టి ఉందట. ఇప్పటికీ ఆ యతీశ్వర స్వామి పాతిన 4 సరిహద్దు బండరాళ్లు యథాతథంగా నిలిచే ఉన్నాయి. అంతేకాకుండా ఆ గ్రామంలో నివసించే ప్రజలకు సాధువు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడట. గ్రామంలో ప్రజలు మాంసాహారం భుజించకూడదని, సర్పాలను చంపకూడదని, ఒకవేళ ఈ పద్ధతులు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ సాధువు చెప్పాడట. అయితే ఈ యతీశ్వర స్వామి ఏ శతాబ్దానికి చెందినవాడో తెలియదు. కానీ సాధువు కథ ఒక తరం నుంచి మరో తరానికి అందుతూనే ఉంది. ఈ గ్రామంలో 70 వరకు ఇళ్ళు ఉన్నాయి. ఆ గ్రామంలో ఇళ్లల్లోనూ, తోటల్లోనూ, పొదల్లోనూ తాచుపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఆ పాములను తమ పెంపుడు జంతువుల్లా భావిస్తూ ఉంటారు ఆ గ్రామస్తులు. మీరు కనుక ఈ గ్రామంలో ఉంటే మీరు ఏం చేస్తారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.